కాకరకాయ కారపొడి చేదు లేకుండా కమ్మగా కాకరకాయతో కారపొడి చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడగండి. మీకు కావాల్సిన సైజులో షేప్లో సన్నగా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇవి పక్కన పెట్టి మసాలా రెడీ చేసుకున్నాం. దీనికి ఒక పెనం పెట్టి 100 గ్రాముల వేరుశనగ గుడ్డను తీసుకొని దూరగా వేయించండి. ఇవి లో ఫ్లేమ్లోనే వేయించి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించండి. వేరుశనగ గుళ్ళు వేగేయండి, చిట్టుపట్టలాడుతూ మంచి వాసన వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ అంతా నువ్వులను వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద వేయించండి. నువ్వులు చిట్టపట్టలాడుతున్నాయండి అంటే అవి కూడా వేగినట్టే. ఇవి తీసి ఇప్పుడు పక్కన పెట్టి పెనంలో 3 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పును వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అంత మినపప్పును కూడా వేసి లో ఫ్లేమ్ మీదనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. లో ఫ్లేమ్ మీద వేయించితేనే ఇవన్నీ కూడా లోపల వరకు వేగి మంచి రుచి వస్తుంది. ఇవి కూడా మంచి సువాసన వచ్చేంత వరకు వేపి తీసి పక్కన పెట్టండి. ప్యాన్లో 2 వెల్లుల్లి గడ్డల్ని పాయలుగా చేసి లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించండి. మీరు వెల్లుల్లి మీ రుచికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక 50 గ్రామ్స్ అన్ని ఎండుమిరపకాయలను తొడిమలు తీసేసి కూడా లో ఫ్లేమ్ మీద వేయించండి. అందులోనే గుప్పడి కరివేపాకును కూడా వేసి మీకు ఫ్రెష్గా కనుక దొరికితే అదైనా వేసుకొని చక్కగా 1 నిమిషం పాటు వేయించండి. నేనైతే కరివేపాకుని కడిగి నీడలో ఆరబెట్టుకొని ఎండబెట్టుకొని పెట్టుకున్న కరివేపాకుని యూజ్ చేశాను. ఇవి తీసి పక్కన పెట్టి ఇప్పుడు ప్యాన్లో ఒక 50 గ్రామ్స్ అంత ధనియాలను వేసుకొని లో ఫ్లేమ్ మీదనే వేయించండి. 2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయించి 1 నిమిషం పాటు మంచి వాసన వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చిప్ప అంత ఎండు కొబ్బరిని స్లైసెస్గా కట్ చేసుకొని దూరగా వేయించి తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న దినుసులన్నీ కూడా ఒక పళ్ళెంలో వేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారనివ్వండి. ఈలోపు మనము కాకరకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేయించుకుందాం. డీప్ ఫ్రైయింగ్కి కావాల్సినంత నూనెను బాండలో తీసుకొని వేడి చేయండి. ఇందులో కొద్దిగా కొన్ని గుప్పెళ్ళు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. కాకరకాయ ముక్కలు అన్నీ ఒకేసారి వేసి వేయించకుండా ఇలా కొద్దిగా బ్యాచ్ వైజ్గా కనుక వేయించుకుంటే చక్కగా డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటే కనుక కారపొడి నిలువ చాలా రోజుల వరకు ఉంటుంది. ఇలా డీప్ ఫ్రై చేస్తే 1-2 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కనుక కాకరకాయలని షాలో ఫ్రై చేయాలనుకుంటే 1 వీక్లోనే కారపొడి కన్జ్యూమ్ చేయండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులన్నీ చల్లారిపోయాయండి. ఒకదాని తర్వాత ఒకటి కొద్దిగా గ్రైండర్లో తీసుకొని అన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు జార్లో వేయించి పెట్టుకున్న కాకరకాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ అంత బెల్లము, ఒక చిన్న నిమ్మ సైజు అంత చింతపండుని వేసుకొని ఇది కూడా చక్కగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో తీసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకొని చక్కగా మిక్స్ చేయండి. ఇవి స్పూన్తో కన్నా కూడా చేయితో కలుపుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయి. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మీరు కావాలనుకుంటే అవసరానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్గా హెల్దీ చేదులోని కాకరకాయ కారపొడి రెడీ. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని మీరు 1-2 నెలలు కన్జ్యూమ్ చేయొచ్చు. ఈ హెల్దీ కాకరకాయ కారపొడిని మీరు ట్రై చేయండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.